శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఈ రాశి వారికి రాశి యందే ఉన్నటువంటి గురువు అత్యంత బలవంతుడై హంస మహాపురుష యోగంలో ఉండడం వలన జాతకుడు తనలో ఉన్నటువంటి ప్రజ్ఞ, తెలివితేటలు, ఆలోచనల్ని అమలు చేయడం, వాటిని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరుగుతుంటుంది. చేపట్టిన కార్యక్రమాల్లో తప్పకుండా విజయం సాధిస్తూ ఉంటుంది. ప్రధానంగా 9వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏర్పడినటువంటి కోణ దృష్టి, అంటే రెండు కూడా ఇప్పుడు ఈ నెలలో ఒకే డిగ్రీ మీదకి రావడం జరిగింది. ఆ కారణం వల్ల ఈ కర్కాటక రాశి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, మీరు స్వదేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా సరే వృత్తిపరంగా మీకు ఒక గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే ఎవరైతే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని మీ ఆలోచన కూడా తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ కర్కాటక రాశి వారు ఓర్పుతో, సహనంతో ఎదురు చూస్తూ జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే ప్రతి ప్రయత్నంలో కూడా విజయం అన్నది రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రాశి వారికి కుజుడు 12వ స్థాన సంచారం జరుగుతుంది. అంటే 12వ స్థానంలో దశమాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడు కొంతవరకు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎవరైతే వ్యాపార వర్గంలో ఉన్నారో వారు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని కంప్లీట్గా విడిచి వేరే కొత్త వృత్తిలోకి వెళ్ళాలనే మీ ఆలోచన కొంతవరకు అమలు చేయడం జరుగుతుంటుంది. అంటే ఏదైనా వృత్తిపరమైనటువంటి బ్రేక్స్, ఇబ్బందులు రావడం జరుగుతుంది. అలాగే 5వ స్థానాధిపతి వ్యయస్థాన సంచారం కూడా జాతకుడు వారి యొక్క సంతానం కొరకు, పిల్లల పెళ్ళిళ్ళ కొరకు ఎక్కువ మొత్తంలో ధనాన్ని వెచ్చించడం, ఎక్కువగా రుణ ప్రయత్నాలు కూడా, అంటే తప్పనిసరిగా ఎంతో కొంత ధనం అప్పుగా రుణంగా తేవలసి ఉంటుంది. సో ఏదైనా జాతకుడు అధిక వ్యయంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒక పని కోసం తెచ్చినటువంటి ధనం వేరొక దానికి ఖర్చు అవడం కూడా ఇబ్బంది అవుతుంది. అయితే సెప్టెంబరు 18వ తారీఖు వరకు మాత్రమే ఈ కుజుడు 12వ స్థానంలో ఉండడం వలన దగ్గర బంధువులతో విరోధాలు, వారి వల్ల నష్టాలు, రుణదాతల ఒత్తిడి, అనుకోని ఖర్చులు, పిల్లల కొరకు కొంత మీరు ఆందోళన పడటం, ఇవన్నీ ఈ సమయంలో కనబడుతూ ఉంటాయి. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు రాశిలో ప్రవేశించి భాగ్యాధిపతితో కలియడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు, దశమాధిపతిగా భాగ్యాధిపతితో కలిసి రాశిలో సంచరం కంప్లీట్గా వృత్తిపరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి. ప్రధానంగా విదేశం వెళ్ళాలని మీ ప్రయత్నం నెరవేరుతుంది. విదేశంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరడం జరుగుతుంది. అలాగే 5వ గురువుతో కలిసి ఉండడంలో అదృష్టవశాత్తు పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. పిల్లల కొరకు మీరు చేసే ప్రయత్నాలు, అలాగే పెళ్లి సంబంధాలు చూస్తున్నా, కాలేజీలో సీటు కొరకు ప్రయత్నం చేస్తున్నా, లేదా వ్యక్తిగతంగా మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అదైతే సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నా, మీకు చాలా వరకు మీ యొక్క ప్రయత్నాలు దైవ బలంతో నెరవేరడం జరుగుతుంది. ఏదైనా దీర్ఘకాలిక రుణాలున్నా, అలాగే కోర్టు సమస్యలున్నా, ఆస్తి లావాదేవీలున్నా, భార్యాభర్తల విభేదాలున్నా ఈ సమయంలో మీరు పరిహారం పూర్వకంగా, అంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవడం వల్ల తప్పకుండా ఆ యొక్క ప్రయత్నాలు, ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు గురువుతో కలిసి ఉన్నాడు. గురువు మీకు భాగ్యాధిపతి. అందువల్ల ఇప్పుడు చేసే మీ పూజలు కానీ, దాన ధర్మాలు కానీ, దైవానికి సంబంధించిన కార్యక్రమాలు మీకు ఈ సమయంలో నెరవేరుతూ ఉంటాయి. ఎప్పుడన్నా సరే మనం ఒక పని కొరకు రెమెడీ చేసినప్పుడు అక్కడ గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి ఆ ప్రయత్నం నెరవేరుతుంది. లేని పక్షంలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా అవి నిష్ఫలంగా ఉంటాయి. దాని ఫలితం తర్వాత వస్తుంది. అంటే గురువు మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు మనం చేసే పూజలు అవి కలిసి రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ కుజుడు సంబంధించినటువంటి బాధలు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు కంప్లీట్గా దాని నుంచి పరిహారం పొందవచ్చు. ఇంకొక ప్రధానమైనటువంటి లాభం ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచే ఏర్పడడం జరుగుతుంది. శుక్రుడు 4వ స్థానంలోకి, శుక్రుడు స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు లాభాధిపతిగా. అంటే మీరు మీ యొక్క తల్లిగారి సహకారంతో కానీ,
వ్యక్తిగతంగా మీరు సంపాదించిన ధనంతో కానీ లేదంటే భార్య ద్వారా వచ్చిన ధనంతో కానీ ఏదైనా ఒక స్థిరాస్తి కొనడం కానీ లేదంటే ఒక వాహనం లేటెస్ట్గా కొత్త వాహనం కానీ కొనే అవకాశం ఉంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో శుక్ర ప్రవేశం ఈ కర్కాటక రాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. ఇది శుక్రుడి యొక్క కారకత్వాల్ని మీకు అనుకూలంగా మార్చడం జరుగుతూ ఉంటుంది. అంటే వాహనం అవ్వచ్చు, నగలు అవ్వచ్చు, ఖరీదైన వస్త్రాలు అవ్వచ్చు, స్త్రీల నుంచి అనుకూలత రావచ్చు, భార్య నుంచి సహకారం కావచ్చు, మాతృ సౌఖ్యం కావచ్చు, ఉన్నత విద్యా అభివృద్ధి రావచ్చు. వాటెవర్ ఇట్ మే బి. అంటే శుక్రుడు విలాసవంతమైన జీవితానికి, సుఖమైన వివాహ జీవితానికి, సౌందర్యమైనటువంటి వైవాహిక జీవితానికి కూడా శుక్రుడు కారణం అవుతుంటాడు. మీ జీవితంలో లైఫ్లో ఒక క్లారిటీ, ఒక అందం, ఒక బ్యూటీ రావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి శుక్రుడు మీకు చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ రాశిలో ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు, అంటే మీరు సినిమా రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, వాహన రంగంలో ఉన్న మీ ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా గ్రహాల యొక్క బలం, అంటే శుక్రుడు ఎంత బలంగా మీ జాతకంలో ఉన్నాడు, ఈ ఫలితాలు కూడా అంత గొప్పగా రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బుధగ్రహం ప్రస్తుతం ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి బుధుడు ఈ సెప్టెంబర్ 7వ తారీఖున తృతీయ స్థానంలో మన ఉచ్చక్షేత్రంలోకి వెళ్తున్నాడు. దాన్ని బట్టి కూడా మీకు కొత్త ప్రయత్నాలు నెరవేరుతాయి, కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది, కొన్ని కొత్త పరిచయాల ద్వారా మీరు కొత్త స్నేహితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ అలాగే పసుపు కుంకాలు ఇవ్వడం కానీ ఈ విధంగా, అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా మనకి భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి, ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సింది. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా, అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల, లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల, వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు, సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో, అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి, మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు, అంటే బతి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ పైవాళ్ళు, అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి, ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు, ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల, ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది
ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా ఈ జాతకాలు, ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో, పితృదేవతలు కూడా అంతే. కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.